నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో స్త్రీలలో ఫిస్టులా చికిత్స ఎలా, 3 నిమిషాల్లో విరిగిన ఎముకల్ని అతికించే బోన్ గ్లూ, మల పరీక్షతో వ్యాధుల గుట్టురట్టు, పెద్దల్లో జ్వరాలు ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. మలద్వారం దగ్గర బాధించే సమస్యల గురించి బయటికి చెప్పుకోవడానికి చాలా మంది మహిళలు ముందుకు రారు. అలాగని ఊరుకుంటే సమస్యలు మరింతగా ముదిరిపోతూ ఉంటాయి. ఆసన భాగంలో వేధించే ఫిస్టుల్లా అలాంటిదే. తీవ్రమైన నొప్పితో వేధించే ఫిస్టుల్లా సమస్యను సరిగ్గా గుర్తించడంతో పాటు నైపుణ్యంతో చికిత్స చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో ఫిస్టుల్లా సమస్యకు ఆయుర్వేద వైద్యులు చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండు మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా బాధిస్తుంటాయి. ముల్లులా గుచ్చుకుంటూ వేధించే ఈ బాధ పేరే ఫిస్టులా. ఫిస్టులాను ఆయుర్వేదం భగంధర వ్యాధిగా చెబుతుంది. భగంధరం గురించి తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే, గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తుందనుకుందాం. ఈ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటికి లీకై అక్కడ గోడను పాడు చేసి ఏదో వైపు నుంచి బయటకు వస్తుంది. ఒక రకంగా భగంధరం కూడా ఇలాంటి సమస్యే. మలద్వారం చుట్టుపక్కల ఎక్కడైనా బయటకు సన్నటి గొట్టంలాంటి దారులు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు దురద, నొప్పి, రక్తస్రావం, జిగురు, చీము పడటం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ ఫిస్టులాల్లో కూడా యానల్ అని, హై యానల్ అని 2 రకాలు కనిపిస్తుంటాయి. లో యానల్ ఫిస్టులాలు సాధారణంగా మలద్వారానికి దగ్గరలో చర్మం పైభాగాల్లో కనిపిస్తుంటాయి. హై యానల్ ఫిస్టులాలు మలమార్గానికి దూరంగా, చర్మానికి చాలా దిగువగా కనిపిస్తుంటాయి. ఇక పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ ఫిస్టులా వ్యాధి కాస్త భిన్నంగా ఉంటుందని, సమస్యల తాకిడి కూడా ఎక్కువేనని చెబుతారు నిపుణులు. భగంధరం అనేటువంటిది భగ గుద వస్తి ప్రదేశ ధారణాశ్చ, పెరీనియల్ రీజియన్, యానల్ రీజియన్, బ్లాడర్ రీజియన్లో వచ్చి 2 అంటే వ్రణ నాలికతో కూడి ఉండి ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్ 2 కూడా ఉండి వాటి మార్గము ద్వారా చీము గనుక వచ్చినట్టయితే వాటిని సాధారణ భాష లోపల లూటీలు, భగేందరములు, ఫిస్టులా వ్యాధి అని చెప్పుకుంటారు. ఆయుర్వేద రీత్యా చూసినట్టయితే భగంధర వ్యాధి భగంధరము అనేటువంటి సంస్క్రిట్ టర్మినాలజీలో దీని యొక్క డిస్క్రిప్షన్ ఉంది. భగ గుద వస్తి ధీంధారయంతి ఇది అంటే భగంధర వ్యాధి ఫిస్టులా వ్యాధి ఫామ్ కావడానికి ముందరగా భగ గుద ధీంధారయంతి ఇది అంటే దేర్ మస్ట్ బి అన్ యాప్సెస్, చీముగడ్డ ఉండాలి. ఇది పెరియానల్ చీముగడ్డ కానివ్వండి, ఇస్క్యూరెక్టల్ గడ్డ కానివ్వండి, సబ్మ్యూకోజల్ కానివ్వండి, సబ్క్యూటేనియస్ గడ్డ పగిలి మాగి అది చీము రూపకంగా బయటికి వచ్చి 2 రంధ్రాల లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. అప్పుడు మాత్రమే భగంధరంగా మనం దాన్ని పరిగణిస్తాం. ఈ భగంధర వ్యాధి సాధారణంగా ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ మెడికల్గా. సర్జికల్గా కూడా 30 to 40% మాత్రమే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. అట్లాంటి భగంధర వ్యాధి క్షారసూత్ర విధానము, ఆయుర్వేదము ఇచ్చినటువంటి వరము. ఈ క్షారసూత్ర విధానము ఇటీవల కాలం లోపల కోలోప్రోక్టాలజీ బెయిలిన్ లవ్ టెక్స్ట్ బుక్లో సక్సెస్ఫుల్గా ఇన్కార్పొరేట్ చేయబడి, యాక్సెప్ట్ చేయబడి, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత కూడా క్షారసూత్ర విధానం యాక్సెప్ట్ చేయబడ్డ తర్వాత ఇది 90 to 95% సక్సెస్ రేట్ తీసుకురాగలుగుతున్నాం. స్త్రీలలో ఫిస్టులా అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మహిళల్లో కటివలయ ప్రాంతం విశాలంగా ఉంటుంది. దీనికి తోడు తోక ఎముక వంపు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో మలద్వార ప్రాంతంపై భారం ఎక్కువగా పడుతుంటుంది. ఫలితంగా యాంటీరియల్ ఫిస్టులాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇక ఫిస్టులా విషయానికి వస్తే దాన్ని గుర్తించడంతో పాటు చికిత్స చేయడం కూడా కష్టతరంగానే ఉంటుంది. ఫిస్టులా మొదట్లో ఎక్కడో చిన్న కురుపులా మొదలవుతుంది. తర్వాత చిట్లిపోయి చీము, రక్తం కారుతూ వేధిస్తుంది. తర్వాత మానిపోయినట్లుగానే కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే మళ్లీ మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భగంధరం మొండి సమస్య. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, ఆహారంలో పీచు తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ గంటలు కూర్చొని పనిచేస్తున్నప్పుడు, తగినంత శారీరక శ్రమ లేనప్పుడు, రోజుల తరబడి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫిస్టులా వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఫిస్టులా మొదలయ్యాక మందులతో తగ్గే అవకాశం చాలా తక్కువ.
ఫిస్టులాకు సర్జరీయే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతారు డాక్టర్లు. ఆయుర్వేదంలో ఫిస్టులాకు క్షారసూత్ర చికిత్సను ఒక చక్కటి మేలైన చికిత్సగా చెబుతారు నిపుణులు. స్త్రీలలో ఉండేటువంటి వైడర్ పెల్విస్, రెండవది కాకిక్స్ యొక్క ముడ్డి పూస ఎముక ఎక్కువగా వంగి ఉండడం చేత రెక్టమ్ భాగంపై ప్రెషర్ పడి మెజారిటీ ఆఫ్ ద యాంటీరియర్ ఫిస్టులాగా రూపాంతరం చెందుతుంది. ఈ యాంటీరియర్ ఫిస్టులాసు దాదాపుగా కొన్నిసార్లు లో యానల్, హై యానల్ లేదా వెజైనల్ కమ్యూనికేషన్స్, లో వెజైనల్ కమ్యూనికేషన్స్, హై వెజైనల్ కమ్యూనికేషన్స్గా రూపాంతరం చెందుతుంది. యాంటీరియర్ పార్ట్లో పెరీనియన్ని చీల్చుకొని వచ్చినప్పుడు ఇది ఎందుకంటే దాని యొక్క ట్రాక్ యొక్క రూపాంతరము చాలా కష్టంగా ఉంటుంది. ఇంటర్ స్పెంక్ట్రిక్ ఆరిజిన్, రెండు స్పెంక్టర్స్ మధ్య నుండి పోవచ్చు. ట్రాన్స్పెంక్ట్రిక్ అంటే అక్రాస్ ద స్పెంక్ట్రిస్ లెవెల్లో పోతూ ఉంటుంది. అట్లాగే ఇన్ఫ్రా లెవెటార్ స్పేస్ ద్వారా కనుక అది కంటామినేట్ అయినప్పుడు ఇది నిజంగా స్త్రీలలో చాలా కష్టంగా ఉండి కొన్నిసార్లు వెజైనో రెక్టల్ ఫిస్టులాగా రూపాంతరం చెందుతుంది. వెజైనో రెక్టల్ ఫిస్టులాగా రూపాంతరం చెందినప్పుడు నిజానికి ఏంటంటే లో వెజైనల్గా ఉన్నప్పుడు మనము పార్షియల్ ఫిస్టులాటమీ అంటే ఫిస్టులా పార్ట్ని తీసేసి స్పెంక్ట్రిక్ బండిల్ దగ్గర ఉండేటువంటి ఆరిజిన్కి మనం క్షారసూత్ర విధానము మెడికేటెడ్ సిటాన్ అప్లై చేసినప్పుడు ఈ వ్యాధిని సక్సెస్ఫుల్గా చేయవచ్చు. హై వెజైనో రెక్టల్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా హై వెజైనల్ ఆరిజిన్ను లో వెజైనల్ ఆరిజిన్లోకి తెచ్చుకొని తర్వాత కింది భాగాన్ని క్షారసూత్ర విధానం ద్వారా చేయాలి. ఈ క్షారసూత్రం అనేటువంటిది మనము స్నుహి అర్కము అంటే లేటక్స్ ఆఫ్ ఒక క్యాలట్రాపిస్ ప్రాసెరా కానీ వేరే కొన్ని ప్రత్యేకమైన ఔషధాలతో ఆల్కలైన్ కంటెంట్స్ ఆస్పరాగస్ రెసిమోసా తర్వాత టర్మరిక్ పౌడర్తో 21 కోటింగ్స్ ఇచ్చినటువంటి మెడికేటెడ్ సిటాన్ను స్టెరైల్ చేసి ఆ స్టెరైల్ దాన్ని మనము శాస్త్రీయంగా ఈ భగంధర వ్యాధిలో అప్లై చేయడం ద్వారా 90 to 95% ఆఫ్ ద సక్సెస్ రేట్ను మేము చూస్తున్నామండి. మందుపూత పూసిన ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం ద్వారా లోపలికి చొప్పించి ఫిస్టులాను లోపలి వైపు నుంచి క్రమంగా మూసివేసుకుంటూ వస్తారు. ఈ ప్రక్రియను హెర్బల్ కెమికల్ క్యాటరైజేషన్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సైతం ఫిస్టులాకు క్షారసూత్ర విధానంలో చికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు తేలింది. అయితే క్షారసూత్ర చికిత్స విజయవంతం కావడం అన్నది నిపుణుల అనుభవం, నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫిస్టులా మానిపోయాక కొంతమందిలో మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది దీన్ని ఆపరేషన్ విఫలం కావడంతో మళ్లీ వచ్చిందని అనుకుంటారు. అది నిజం కాదు. పాత ఫిస్టులాకు బదులుగా కొత్త ఫిస్టులాలు పుట్టుకొస్తాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి మొదటిసారి ఫిస్టులా కనిపించినప్పుడు జాగ్రత్తగా చికిత్స చేయించుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. విరిగిన ఎముకల్ని అతికించడానికి పేరు మోసిన వైద్యులు కూడా గంటల కొద్దీ సమయాన్ని ఆపరేషన్ థియేటర్లో వెచ్చించాల్సి ఉంటుంది. అలాంటిది కేవలం 3 నిమిషాల్లో ఓ సూది ద్వారా ఎముక అతుక్కునే బోన్ గ్లూను ఇటీవల చైనాకు చెందిన పరిశోధకులు రూపొందించారు. నీటి అడుగున వివిధ పరిసరాలకు అతుక్కునే ఆల్చిప్పలను స్ఫూర్తిగా తీసుకుని ఈ పరిశోధనకు బీజం వేయగా అది విజయవంతమైంది. ఆల్చిప్పల స్ఫూర్తితో బోన్ 02 అనే గ్లూని పరిశోధకులు అభివృద్ధి చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం 2-3 నిమిషాల్లోనే ఎముకను బాగు చేస్తుందని వారు తెలిపారు. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సంప్రదాయ వైద్యంలో ఎముకలను అతికించాలంటే శరీరానికి పెద్దగా కోతలు పెట్టి ఆపై స్టీల్ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది. తాజాగా అభివృద్ధి చేసిన బోన్ గ్లూ సహాయంతో కోతలు, స్టీల్ ప్లేట్ల అవసరం లేకుండానే విరిగిన ఎముకల్ని చక్కగా అతికించవచ్చు. ఈ బోన్ 02 గ్లూను ప్రయోగశాలలో కూడా పరీక్షించారు. ఇది పూర్తిగా సురక్షితమైందని, సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. దాదాపు 400 పౌండ్ల బాండింగ్ ఫోర్స్ని ఇది నమోదు చేసింది. 0.5 మెగాపాస్కల్స్ కోత బలం, సుమారు 10 MPa సంపీడన బలం ప్రదర్శించింది. ఈ లక్షణాలన్నీ సాంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం ఈ సరికొత్త గ్లూకి ఉందని సూచిస్తున్నాయి. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు,
ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ బోన్ 02 గ్లూలోని మరో విశిష్ట లక్షణం. ఫలితంగా సంప్రదాయ వైద్యం తరహాలో రెండో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఉండదని పరిశోధకులు పేర్కొంటున్నారు. మన పొట్ట ఒక విస్మయాల పుట్ట. ఒక పూట బాగుంటే మరో పూట ఎక్కడో ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది. అయితే మలబద్ధకం లేదంటే విరేచనాలు, పొట్టలో గడబిడ, ఆపై అజీర్తి, గ్యాస్ ట్రబుల్, ఇలా సమస్యల చిట్టాకు అంత ఉండదు. కొంతమంది ఏం తిన్నా వంట పెట్టకుండా ఉంటుంది. మరికొందరికి ఆకలి సరిగ్గా ఉండదు. పొట్టలో తలెత్తే ఇలాంటి సమస్యల గుట్టుమట్లను తెలుసుకునేందుకు స్టూల్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. మలం తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా పొట్టలో అనారోగ్యాన్ని ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మలం కూడా వ్యర్థ పదార్థమే కావచ్చు. కానీ ఈ వ్యర్థ పదార్థాన్ని సూక్ష్మంగా పరిశీలించడం ద్వారా మన అనారోగ్యాన్ని చాలా వరకు అంచనా వేయొచ్చు. విరేచనాలు పట్టుకుని ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉంటున్నప్పుడు, గ్యాస్ ట్రబుల్, వాంతులు, వికారం, ఆకలి మందం, పొత్తి కడుపులో నొప్పి తదితర సమస్యలతో బాధపడుతున్నప్పుడు మలపరీక్ష కోసం డాక్టర్లు సిఫారసు చేస్తారు. మలపరీక్షలో ముఖ్యంగా మలం రంగు, స్థితి, పరిమాణం, వాసన, మ్యూకస్లతో పాటు మలంలో రక్తం ఉందా, కొవ్వులు, చక్కెరలు, బైల్, ఆహారపు తునకలు, మాంసాహారపు అవశేషాలు, తెల్ల రక్త కణాలు, ఇలా అన్నింటినీ పరిశీలిస్తారు. మలపరీక్ష సాయంతో జీర్ణ మండలంలో తలెత్తిన సమస్యల్ని చాలా వరకు ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. కాలేయం, క్లోమగ్రంథి, ట్రిప్సిన్ వంటి ఎంజైముల పనితీరును తెలుసుకోవచ్చు. పొట్టలో నులిపురుగులు, రోటా వైరస్, పెద్ద పేగులో క్యాన్సర్ ఆనవాళ్లు కూడా మలపరీక్షలో బయటపడతాయి. సాధారణంగా మలం చూడ్డానికి గోధుమ రంగులో మెత్తగా ఉండి ఎలాంటి చీము కణాలు, రక్తం, మ్యూకస్ లేకుండా ఉంటుంది. pH పరిమాణం 7 నుంచి 7.5 మధ్య ఉంటుంది. షుగర్ శాతం 0.25, కొవ్వుల శాతం 2 నుంచి 7 గ్రాముల వరకు ఉంటాయి. ఈ లక్షణాలకు భిన్నంగా మలం కనిపిస్తే మన జీర్ణ వ్యవస్థలో ఏదో సమస్య తలెత్తినట్లుగా భావించాలి. మలంలో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటూ మాంసాహారపు పోగులు కనిపిస్తుంటే ప్యాంక్రియాటైటిస్, సీలియాక్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జబ్బులు ఉన్నట్లు అనుమానించాలి. మలం pH 7 కంటే తక్కువగా ఉండడం అనేది పోషకాహార లోపానికి సంకేతం. pH ఎక్కువగా ఉంటే పేగుపూత ఉన్నట్లుగా భావించాలి. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నప్పుడు, క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా pH ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మలంలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉండడం, మలంలో రక్తం కనిపిస్తున్నప్పుడు అల్సరేటివ్ కొలైటిస్, పేగుల్లో వాపు ఉండే అవకాశం ఉంది. జ్వరం అంటే జబ్బు కాదు, మన ఒంట్లో ఏదో సమస్య తలెత్తిందని మనకు తెలియచెప్పే ఒక సంకేతమని చెబుతారు డాక్టర్లు. మన ఒంట్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ముందుగా అది జ్వరం రూపంలోనే బయటపడుతుంది. అయితే జ్వరాల విషయంలో మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. కాస్త ఒళ్ళు వెచ్చబడగానే కంగారు పడిపోతూ ఉంటారు కొంతమంది. మరికొందరేమో ఒళ్లంతా పెనంలా కాలిపోతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. అసలు జ్వరాల్లో ఏవి ప్రమాదకరమో, ప్రాణాంతక జ్వరాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం అంటే జబ్బేనా? అసలు జ్వరం అంటే ఏంటి? చాలామంది జ్వరాన్ని ఒక జబ్బుగా అపోహపడుతుంటారు. యాక్చువల్గా జ్వరం అనేది ఒక లక్షణం. ఇది మన బాడీలోకి ఫారిన్ బాడీ ఏదైనా బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఎనీ ఫారిన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ యాక్టివేట్ అయిపోయి దాన్ని మన బాడీ నుంచి న్యూట్రలైజ్ చేయాలనే ప్రక్రియలో, ఈ ప్రాసెస్లో ఇది ఒక సిమ్టమ్ లాగా బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దీన్నే జ్వరం అంటారు. అయితే ఈ బాడీ టెంపరేచర్ అనేది నార్మల్గా 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది కామన్గా నార్మల్ ఉంటుంది. ఫిజియోలాజికల్గా ఈవినింగ్ టైంలో 1 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది పెరుగుతుంది. ఇది కామన్గా ఉంటుంది అందరిలోనూ. జ్వరం అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు? జ్వరాలు మనకి తీసుకుని అంటే వాటి యొక్క ప్యాటర్న్ బట్టి, వాటి యొక్క టైంని బట్టి ఫీవర్స్ మనం విభజించుకోవచ్చు. ప్యాటర్న్ బట్టి కంటిన్యూస్ ఫీవర్ అని, ఇంటర్మిటెంట్ ఫీవర్ అని, రెమిటెంట్ ఫీవర్ అని, పాలెబ్సెన్స్ ఫీవర్ అని, సివియర్ లో గ్రేడ్ ఫీవర్స్ అని ఈ రకాలుగా చెప్పవచ్చు. వాటి యొక్క సివియారిటీని బట్టి అంటే ఎక్యూట్ ఫీవర్స్ అని, క్రానిక్ ఫీవర్స్ అని ఇంకొక క్లాసిఫికేషన్గా చెప్పవచ్చు. ఎక్యూట్ ఫీవర్స్ అంటే మనకి లెస్ దాన్ 1 వీక్ ఉండి పోతుంటాయి అన్నమాట. ఇవి పర్సిస్టెంట్ ఫీవర్ అంటే 7 డేస్ నుంచి 14 డేస్ వరకు
మనకి ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఫీవర్స్ ఎప్పుడైతే మనకి 14 డేస్ కంటే ఎక్కువ ఉంటే వాటిని క్రానిక్ ఫీవర్స్ అని అంటారు. పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, అంటే కొన్ని కారణాలు తెలియకుండా ఫీవర్ అనేది రన్ అవుతుంది. కొన్ని క్యాన్సర్స్లో కానివ్వండి, ట్యూబర్క్లోసిస్లో కానివ్వండి, కొన్ని డిసీజ్లో మనకి అనేది డయాగ్నోసిస్ అనేది తొందరగా కాదు. ఇటువంటి వాటిని పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. ఇలాంటి వాటిని అంటే మోర్ దాన్ 14 డేస్ ఉంటే క్రానిక్ ఫీవర్స్ అని అంటారు. సో ఈ ప్యాటర్న్ బట్టి కంటిన్యూస్గా ఉంటే కంటిన్యూస్ ఫీవర్ అని, మధ్యన తగ్గిపోయి నార్మల్ ఉన్నట్టయితే ఇంటర్మీడియట్ రెమిటెంట్ ఫీవర్స్ అని రకరకాలుగా దానికి ఫీవర్ యొక్క ప్యాటర్న్ బట్టి మనం విభజించుకోవచ్చు. మన దగ్గర సాధారణంగా ఎలాంటి జ్వరాలు కనిపిస్తూ ఉంటాయి? సాధారణంగా మన ఇండియాలో అయితే ఎక్కువ సీజనల్ ఫీవర్స్ ఎక్కువ చూస్తుంటాం. వీటిల్లో టైఫాయిడ్ ఫీవరు, తర్వాత మలేరియా ఫీవరు, వైరల్ ఫీవర్స్ కామన్గా చూస్తుంటాం. కోల్డ్ కాఫ్తో వచ్చే ఫ్లూ ఫీవర్స్, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. అయితే ఇండియాలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ సివియర్గా ఉంటాయి కాబట్టి, కామన్గా ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే ఫీవర్సే కామన్గా చూస్తుంటాం. రేర్గా అంటే తర్వాత సెకండరీగా చూసుకున్నట్టయితే క్యాన్సర్ వచ్చే ఫీవర్స్, తర్వాత ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే ఫీవర్స్ అనేవి మనం చూడవచ్చు. విడవకుండా జ్వరం రావటం వెనుక కారణాలేంటి? కొద్ది మందిలో ఫీవర్ అనేది కంటిన్యూస్గా వస్తుంటుంది. అంటే నార్మల్గా టచ్ అనేది కాకుండా డే మొత్తం కూడా ఫీవర్ అనేది హై గ్రేడ్ ఫీవర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. వీటిల్లో సీవియర్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో వీటిల్లో ఏమవుతుందంటే ఫీవర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. నార్మల్గా 98.6 డిగ్రీ ఫారెన్హీట్ ఉన్నట్లయితే ఈ ఫీవర్ అనేవి హై గ్రేడ్లో ఉండి ఓన్లీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ 1 డిగ్రీ ఫారెన్హీట్ అనే ఫ్లక్చువేషన్ ఉంటుంది అనమాట. నార్మల్ అనేది టచ్ కాదు. ఇవి సీవియర్ ఇన్ఫెక్షన్స్లో కామన్గా చూస్తుంటాం. అంటే బ్యాక్టీరియా నిమోనియాలో కానివ్వండి, దాని తర్వాత మనకు వచ్చే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా మనకి ఫీవర్స్ అనేవి కంటిన్యూ వస్తుంటాయి అనమాట. ట్యూబర్క్లోసిస్లో కానివ్వండి, ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఇవి అనేది కంటిన్యూస్ ఫీవర్స్ అనేవి వస్తుంటాయి. కొంతమందిలో చాలా తరచుగా జ్వరం వచ్చిపోతుంటుంది. ఎందుకలా? ఫీవరు మనకి కంటిన్యూస్గా ఉండకుండా మధ్యలో నార్మల్ లైన్ బేస్ లైన్ టచ్ అవుతుంది. అంటే మధ్యలో ఒకసారి నార్మల్కి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పర్ డేలో తీసుకున్న 24 అవర్స్ డ్యూరేషన్ తీసుకున్నట్టయితే హై గ్రేడ్ ఫీవర్ ఉండి ఒకసారి నార్మల్ టచ్ అయిపోయి నార్మల్ అయిపోయి మళ్ళీ ఫీవర్ పెరుగుతుంది. దీన్నే ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటారు. ఇలాంటివి కామన్గా మనం మలేరియాలో చూస్తుంటాము, ఇన్ఫ్లుయెంజాలో చూస్తుంటాము, తర్వాత లోకలైజ్ ఇన్ఫెక్షన్స్, యాప్సెస్లో, డెంటల్ యాప్సెస్, సెప్సిస్లో వీటి అనేది కామన్గా చూస్తుంటాం. కొందరిలో గంటలు, రోజుల వ్యవధిలో జ్వరం వచ్చిపోవటం వెనుక కారణాలేంటి? ఫీవర్స్ ఒకరోజు రావటం, 2 రోజులు రావటం, 3 డేస్కి ఒకసారి రావటం కామన్గా మలేరియాలో చూస్తాం. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫీవర్స్ అనమాట. అంటే ఆ 1 డే తర్వాత 2 డే తర్వాత ఏమవుతుందంటే అవి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ని ఎఫెక్ట్ చేసి అవన్నీ కూడా ఒక్కసారి రిలీజ్ అవుతాయి అనమాట. అవి ఎక్స్పెల్ అయితే మళ్ళీ రప్చర్ అయిపోవటం వల్ల టాక్సిటీ అనేది బ్లడ్లోకి రిలీజ్ అయిపోవడంతో ఇవి మనకి ఫీవర్ అనేది వస్తుంటుంది. అయితే ఈ 24 అవర్స్కి ఒకసారి వచ్చే ఫీవర్ని కొటిడియన్ ఫీవర్ అంటారు. ఇది కామన్గా ప్లాస్మోడియం ఫాల్సిఫారంలో చూస్తుంటాం. ప్రతి 24 అవర్స్కి మనకి ఫీవర్ అనేది స్పైక్స్ అనేది రికార్డ్ అవుతుంటుంది. అదేవిధంగా 48 అవర్స్కి ఒకసారి అంటే ఎవ్రీ 3rd డే మనకి రికార్డ్ అవుతుంది. దీన్ని టెర్షియన్ ఫీవర్ అంటారు. ప్లాస్మోడియం వైవాక్స్లోను, ప్లాస్మోడియం మలేరియాలోను ఇలాంటి ఫీవర్స్ వస్తుంటాం. ఇవి ఎవ్రీ 3rd డే మనకి ఫీవర్స్ అనేవి రికార్డ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇవి కాకుండా కొటిడియన్ ఫీవర్ అంటాడు. అంటే మనకి 72 అవర్స్ తర్వాత 4th డేకి మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంటుంది. అంటే ఆ టైంలో మనకి టాక్సిటీ అనేవి రిలీజ్ అవ్వటం వల్ల ఆ రోజుకి మనకి ఒక్కసారి ఫీవర్ అయితే చిల్స్, రైగర్స్ అనేది వస్తుంటుంది. ఇలాంటి ప్లాస్మోడియం మలేరియాలో చూస్తుంటాం. మన దగ్గర కనిపించే జ్వరాల్లో ఏవి ప్రమాదకరం, ఏవి కాదు? దాదాపుగా ఫ్లూ ఫీవర్స్ అన్నీ కూడా వాటికి వెళ్ళవే సబ్సైడ్ అవుతుంటాయి. అంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకొని డిహైడ్రేషన్ సొల్యూషన్స్ తీసుకోవడంతో రెస్ట్తో మనకు తగ్గించుకోవచ్చు. అయితే కొన్ని ఫీవర్స్ మాత్రం 2 డేస్ తర్వాత కూడా ఎక్కువ వచ్చేసి హై గ్రేడ్ 103 టెంపరేచర్ ఉండి, మెడ నొప్పి ఉండి, గిడ్డీనెస్ ఉండి, తలనొప్పి వచ్చేసి, నెక్ స్టిఫ్నెస్ కావటము, వామిటింగ్స్ కావటము, శ్వాస తీసుకోవటం అంటే ఆయాసము రావటము, పల్స్ రేట్ అధికంగా పెరగటము, బీపీ డౌన్ కావటము, ఇలాంటి కండిషన్లో ఉండి ఫీవర్స్ ఏ ఫీవర్ అయినా సరే, అది డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఏదైనా అది ఉన్నట్టయితే అటువంటి ఫీవర్స్ మనం సీరియస్గా తీసుకోవాలి. మన డాక్టర్ సలహా తీసుకొని అవసరం ఉంటే అడ్మిట్ కావాల్సిన అవసరం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? సొంతంగా మందులు వాడచ్చా? ఎక్కువ ఫీవర్స్ అనేవి సెల్ఫ్ లిమిటెడ్ ఉంటాయండి. అంటే 1 డే 2 డేస్ ఉండి వాటికి అలాగే తగ్గిపోతుంటాయి. లోకల్గా మనం తీసుకునే పారాసిటమాల్ టాబ్లెట్ అనేది తీసుకొని యాంటీహిస్టమైన్స్ ఏమైనా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు అవి వాడటంతో దాదాపుగా ఫీవర్స్ తగ్గుతుంటాయి. అయితే ఏదైనా ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం ఇంతవరకు మనకి పారాసిటమాల్ టాబ్లెట్ వరకు తీసుకోవచ్చు. కానీ చాలామంది అదే పనిగా
పారాసిటమాల్ కూడా 650 డోసు ఎక్కువ మోతాదులో వాడటం, ఫీవర్ వచ్చిందని అరికనే వాడటం చేస్తుంటారు. దీనివల్ల పారాసిటమాల్ ఓవర్డోసేజ్ వల్ల కూడా మనకు లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. కాబట్టి ఏదైనా సరే డాక్టర్ల పర్యవేక్షణలో ఈ టాబ్లెట్ తీసుకోవటం అనేది చాలా అవసరం. అయితే సింపుల్ ఫీవర్స్ ఉన్నప్పుడు మాత్రం పారాసిటమాల్ 5 mg వాడుకొని యాంటీహిస్టమిన్ వాడటం వల్ల మనకి కొంతవరకు అంటే ఫీవర్ తగ్గించుకోవచ్చు. ఇవి దాటుకొని కనుక టెంపరేచర్ వస్తుందంటే మాత్రం దానికి కారణం ఏంటి, అది వైరల్ ఫీవరా, మలేరియా ఫీవరా, మన టైఫాయిడ్ బ్యాక్టీరియల్ ఫీవరా, లేకపోతే ఫంగల్ ఫీవరా అనేది మనం, లేకపోతే కాజిటివ్ అండర్గా ఏమైనా ఉండొచ్చు, ఏమైనా యాప్సిస్ కానీ డెంటల్ యాప్సిస్ కానీ బాడీలో ఎక్కడైనా యాప్సిస్ ఉన్నా కూడా కడుపులో కూడా ఉన్నా కూడా మనకు ఫీవర్ అనేది వస్తుంది. దాని కారణం తెలుసుకొని అందు గురించి డాక్టర్ల సలహా మేరకే టాబ్లెట్ వాడాలి. జ్వరానికి చికిత్స ఎప్పుడు అవసరం, చికిత్స ఎలా ఉంటుంది? ఈ జ్వరాలు ఎక్కువ 2 days కంటే ఎక్కువ ఉండటము, 103 degree Fahrenheit కంటే ఎక్కువ ఉండటము, ఫుడ్ ఏమైనా తీసుకోలేకపోవటము, అంటే వామిటింగ్స్ కావటము, తర్వాత గిడ్డినెస్ రావటము, ఛాతీలో బరువు అనిపించటము, ఆయాసం అనిపించటము, హెడేక్ సివియర్గా ఉండే నెక్ స్టిఫ్నెస్ రావటము, ఇలాంటి కండిషన్లో మనం డాక్టర్లకు పర్యవేక్షణలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఈ బీపీ అనేది డౌన్ అయిపోవటం వల్ల మళ్ళీ సీరియస్ అయ్యి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కండిషన్లో డాక్టర్లను పర్యవేక్షణలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. జ్వరాలపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? సాధారణంగా మన ఇండియాలో వచ్చే జ్వరాలన్నీ కూడా సీజనల్ ఫీవర్స్ అండి. అంటే వర్షాకాలంలో ఎక్కువ మస్కిటో బైట్తో వచ్చే డెంగ్యూ ఫీవర్, చికెన్ గనియా, మలేరియా ఇవన్నీ కూడా మనకు మస్కిటో బైట్ ద్వారా వస్తుంటాయి. సో కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ ద్వారా టైఫాయిడ్ ఫీవర్స్ వస్తుంటాయి. సో వీటిని ప్రివెంట్ చేసుకోవటం, అంటే మస్కిటో బైట్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవటం వల్ల ఈ ఫీవర్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా కంటామినేటెడ్ ఫుడ్ కాకుండా హైజీనిక్ ఫుడ్, వాటర్ కూడా కాచి చల్లార్చి వాటర్ తీసుకోవటం వల్ల, ఫుడ్ కూడా మంచిగా హైజీనిక్ ఫుడ్ తీసుకోవటం వల్ల మన టైఫాయిడ్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఫీవర్స్ సీజన్లో ఉన్నప్పుడే కాదు, మామూలు కూడా మనకి మోషన్కి వెళ్ళినప్పుడు, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఇవన్నీ కూడా హైజీనిక్ కండిషన్స్. వెజిటబుల్స్ కూడా మంచిగా కడిగి వాడుకోవటము. తరచూ జ్వరం రావడం సాధారణమే కావచ్చు, కానీ జ్వరం తీవ్రత, లక్షణాలపై మనం ఎప్పుడూ ఒక కన్నేసుంచాలి. సాధారణంగా చాలినంత విశ్రాంతి తీసుకుంటే జ్వరం అనేది దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. 2-3 రోజులు దాటినా జ్వరం తగ్గనప్పుడు, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని కలవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. రోజువారీ ఆహారంలో అల్లం, మిర్చి, పసుపును ఒక భాగంగా చేసుకోండి. ఈ దినుసుల్లో క్యాన్సర్లను నివారించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ దొరుకుతుంది.